ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మబేరి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత అంశాలపై మన ధర్మబేరి కార్యక్రమంలో విశ్లేషణ చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగానే బంగ్లాదేశ్లో నరకాసురులు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న అరాగతాల గురించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు, వాటి గురించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు తుర్కయాంజల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు గారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఇస్కాన్ గురువు శ్రీ దత్తాత్రేయ దాస్ గారు. నమస్తే అండి గురుగారు, అలాగే దత్తాత్రేయ దాస్ గారు. మనం కొద్ది కాలం క్రితం చూసుకున్నట్లయితే భారతదేశంలోనే హిందూ దేవాలయాలపై కూల్చివేతలు కానీ ఇలా దురాగతాలు చాలా జరిగాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో ఇది జరుగుతోంది. హిందువులపై, హిందూ ఆలయాలపై ఈ దురాగతాలు జరుగుతూ ఉంటున్నాయి. అసలు ప్రస్తుతం ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటండి? శ్రీ గురుభ్యో నమః, శ్రీరామాయ నమః. చాలా మంచి కార్యక్రమం అండి. గత కొన్ని నెలలుగా మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. మరి భారతదేశంలోని ఒక భాగమైనటువంటి బంగ్లాదేశ్ అయితే ఉందో అది ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనవాళ్లే. అయితే హిందువుల్ని వాళ్ళు బాధ పెట్టేటటువంటి విధానం, హైందవ ధర్మాన్ని అణగదొక్కాలి అనేటటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నం, అలాగే ఇస్కాన్ గురువులు, అలాగే మత ప్రచారం చేసేటటువంటి సనాతన సంప్రదాయాన్ని విశ్వసించి ప్రచారం చేసేటటువంటి గురువుల్ని వారు హింసించటం, మరి హిందువులపైన వారు చేసేటటువంటి దురాగతం చాలా బాధపడేటటువంటి పరిస్థితి. భారతదేశంలో హిందూ ప్రజలంతా కూడా అందరూ బాధపడుతూ ఉన్నారు. అయితే సెక్యులర్ అని చెప్పుకోబడుతూ ఉన్నటువంటి అక్కడ పరిస్థితిలో వాళ్ళు పడేటటువంటి బాధ ప్రభుత్వం చూసి వారిని రక్షించాల్సినటువంటి పాత్ర చాలా ఉన్నది ప్రభుత్వం పైన. ఎందుకంటే ఒక దేశంలో ఎన్నో వర్ణాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు ఉంటాయి, ఆశ్రయించి ఉంటాయి ఆ దేశ సిద్ధాంతం అది. అయితే దాన్ని ఆశ్రయించినప్పుడు కాపాడుకోవలసినటువంటి పాత్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజులది. రాజరికం బాగాలేనప్పుడు ఏ వ్యవస్థ ధైర్యంగా వారి వారి ఉనికిని చాటుకోలేదు. దేశంలో నివసిస్తూ దేశాన్ని పేరు చెప్పుకుంటూ ఆనందంగా జీవించాలనేటటువంటి ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. భారతదేశ సిద్ధాంతమే అది. భారతదేశంలోంచి ఒక భాగంగా విడిపోయినటువంటి బంగ్లాదేశ్ అయితే ఉందో ఇక్కడి సిద్ధాంతాలు వాళ్ళకి తెలిసినా వారి రాక్షస స్వభావంతో మన కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయటం కావచ్చు, మరి హిందూ దేవాలయాలు ధ్వంసం చేయటం కావచ్చు, హిందూ వ్యాపార స్థలాలని వాళ్ళు పాడు చేయటం కావచ్చు, ఈ ఉనికిని పాడు చేసేటటువంటి ప్రయత్నం ఖండించాల్సినటువంటి విషయం. భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు, ఏదో కొన్ని సంఘాలు, ఒక ఇస్కాన్ స్వామిని మనం అరెస్ట్ చేస్తే ఇస్కాన్ ఒకటే ప్రయత్నం చేయటం అనేది తప్పండి. ఎందుకంటే మహానుభావులు వారు ఎంతో కృషి చేసి అక్కడ వారు చేసే ఆధ్యాత్మిక ప్రయత్నం ఒక దివ్య ఆకాశ గగనం ఎలా అయితే ఉంటుందో అంత స్థాయికి ఎదిగారు. వారు ఎదిగినటువంటి వారికి ఎదగకుండా ఉండే విధంగా కొన్ని నిందలు వారి మీద మోపి వారిని అసలు ఉనికి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ఇది ఎంచుకున్నారు. కృష్ణదాస్ గారికి తొందరగా వారు బయటికి రావాలి. అదేవిధంగా మొన్న మోదీ గారు చేసినటువంటి ఏదైతే ఉందో హామీ, లేకపోతే ఆ దేశానికి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ అనొచ్చు, ఇలాంటివి ఈ రోజుల్లో అవసరం. ప్రతి పౌరుడు కూడా అలానే ఉండాలి. భారతదేశానికి తెలియంది లేదు, భారతదేశం దగ్గర లేనిది లేదు. అలాంటి ధార్మికమైనటువంటి దేశంలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా జీవించవచ్చండి. భారతదేశంలో కూడా అందరూ వచ్చి జీవిస్తున్నారు. మరి భారతదేశంలో వాళ్ళకి ఏమైనా ఉందా? బౌద్ధ మతం ఉంది, మరి సిక్కులు వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా చెప్పదగినటువంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎవరూ కూడా బాధపడుతూ లేరు కదా. ఇది ఎలా వచ్చింది? దేశ నాయకులు అందరినీ చక్కగా జీవించండి, మీ వ్యవస్థల్లో ఉండండి, దేశానికి సౌఖ్యం కలిగించండి అనేటటువంటి తీరులో రాజరికం ఎప్పుడైతే ఉంటుందో అందరూ సుఖంగా జీవిస్తారు. ఇప్పుడు కృష్ణదాస్ గారు ఎవరైతే ప్రభుజీ ఉన్నారో వారికి మంచి కలగాలని ఆ ఇస్కాన్ వ్యవస్థ కావచ్చు, మరి హిందూ వ్యవస్థ అక్కడ ఇంకా పరిధి వెళ్ళాలి అని భారతదేశంలో ప్రతి పౌరుడు పోరాడాలి. ఇది ఈ రోజుతో పోయేది కాదు.
ఇది ఇప్పుడు జరిగింది అంటే అగ్నిలాగా అది జ్వలిస్తూ ఉంటుంది అంతర్గతంగా. దీన్ని మన దేశ ప్రధాని గారు లాంటి ధైర్యం కలిగినటువంటి వారు మరి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకొని వాటిని ఖండించినప్పుడు ఇవి అణిగిపోతాయి అనేటటువంటిది నా అభిప్రాయం. ఇలాంటి ప్రయత్నాలు మన రాజులు చేయాలి. అక్కడున్న బంగ్లాదేశ్ రాజులు కూడా, ప్రధానమంత్రి సైతం, ప్రభుత్వాన్ని పాలన చేసేవాళ్ళు కూడా ఎక్కడ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది పరిష్కరించి ఎవరి వ్యవస్థల్లో వారిని చక్కబెట్టాలి. వీళ్ళే వాళ్ళని అణగదొక్కండని గనక ప్రయత్నం చేస్తే ఇక రాజరికాల మీద గౌరవం పోతుంది. ఇప్పటి వరకు ఉన్న కొనసాగుతున్నటువంటి పరిస్థితి గురించి చాలా చక్కగా వివరించారండి దత్తాత్రేయ దాస్ గారు. అసలు బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి హైందవ సైన్యాలు ఎంతో త్యాగ పరాక్రమాలు చూపించాయి. అలాంటిది ఎటువంటి కృతజ్ఞత లేకుండా హిందూ సమాజంపై ఇలాంటి పరాక్రమాలు అసలు ఎందుకు చూపిస్తున్నారు, దురాగతాలు ఎందుకు వస్తున్నాయి? యాక్చువల్గా ఏంటంటే అమ్మా, మనకు ఒకటి వచ్చేసి 1971లో ఈ యొక్క పాకిస్తాన్ యొక్క వార్ జరిగింది మనకు. ఈ 1971 ఈరోజు యాక్చువల్గా విజయ దివస్, డిసెంబర్ 16వ తేదీ 1971 రోజు. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే సుమారు 5 లక్షల మంది గాయాలైనాయండి. 17,000 మంది సైన్యానికి గాయాలైనాయి. నార్మల్ పీపుల్ వచ్చేసి 5 లక్షల మందికి అసలు ఉనికి లేకుండా పోయినారు. దాదాపుగా 4,000కు పైగా చిలుకు ఇండియన్ ఆర్మీ చనిపోయింది. అప్పుడు ఇస్కాన్ సంస్థ, అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, జార్జ్ హారిసన్ అనేటువంటి అతను ఒక మంచి పాప్ సింగర్ అనమాట. వీరు యూరప్ అండ్ అమెరికా లాంటి దేశాలలో తను పాట కచేరీ ద్వారా అతను ఏం చేశాడంటే $8 బిలియన్ల డబ్బును సేకరించి బంగ్లాదేశ్కు అప్పుడు తీవ్రమైనటువంటి కరువు మరియు విపత్తులు ఉన్నాయి, ప్లస్ యుద్ధం అనిశ్చితిగా ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితిలో ముజిబుర్ రెహమాన్ గారు అని చెప్పి వారు ఆ బంగ్లాదేశ్ జాతి పిత అనమాట. సో ఇప్పుడున్నటువంటి షేక్ హసీనా గారి యొక్క తండ్రి గారు. సో వారికి ఈ యొక్క 8 మిలియన్ల డాలర్లను సేకరించి ఇచ్చారు అప్పుడు. తర్వాత అవి సరిపోతలేవు అని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే సుమారు $33 మిలియన్ల ఇది బంగ్లాదేశ్కు సహాయంగా ఓన్లీ ఇస్కాన్ సంస్థ జార్జి హరిసన్ గారు మళ్ళీ పాటల కచేరీ ద్వారా సేకరించి అప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ యొక్క ఆవిర్భావము, ఆర్థిక వ్యవస్థ మరియు మిగతా ఆ యొక్క రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఆహారాన్ని ఇలా మొత్తం ఇస్కాన్ సంస్థ అప్పుడే దాదాపు 1971 అంటే మీరు ఆలోచించండి, దాదాపు 55-56 సంవత్సరాల కిందటి మాట. అప్పుడే అంత మిలియన్ల డాలర్ల డబ్బు అంటే ఒక దేశానికి సంబంధించిన జీడిపి కంటే ఎక్కువ డబ్బులు ఇస్కాన్ సంస్థ అప్పుడు సేకరించి ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళు మర్చిపోయినారు ఒకటి. రెండోది ఎందుకంటే ఇక్కడ ఆసియా దేశాలు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణాసియా దేశాలలో ఎట్టి పరిస్థితులలో ముస్లిం కంట్రీస్ ఆర్ క్రిస్టియన్ కంట్రీస్గా పూర్తిగా డిక్లేర్ చేయడానికి ఇది ఆడుతున్న ఒక నాటకం అనమాట, ఇంటర్నేషనల్ నాటకం. సో మీరు చూడండి, భారతదేశం ఒక్కటే ఇప్పుడు పూర్తి స్థిరమైనటువంటి ప్రభుత్వంతో ఉంది. ఇక్కడ వేరే దేశాలు ఏవైతున్నాయో మన దేశాన్ని అస్థిరత్వంగా చేయడానికి బంగ్లాదేశ్ మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు షేక్ హసీనా గారిది వారు పారిపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ రిజర్వేషన్ పోరాటం జరిగింది. యాక్చువల్గా స్టూడెంట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ పోరాటం, ఈ పోరాటము క్రమక్రమంగా దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళి అది పూర్తిగా హిందూ ముస్లిం లాగా చేర్చడం జరిగింది. సో భారతదేశమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క యోగదానం, ఆ యొక్క బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ నుంచి విడిపోవడం, మరియు పాకిస్తాన్ ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం మనం పూర్తిగా ముస్లిం మత సాందసవాదంతో కూడినటువంటి దేశంగా ఆవిర్భవించింది. అక్కడ మనం ఈరోజు అల్లకల్లోలము, ఆకలి కేకలు, ఎటువంటి హక్కులు లేకపోవడం అలాంటివి చూస్తూనే ఉన్నాం. కానీ బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఉండాలని చెప్పి షేక్ హసీనా గారు బాగా ట్రై చేశారు. వారు ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా లిబరల్గా ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్లో భారతదేశంతో మిత్రత్వంగా ఉన్నంతసేపు వారికి అది కన్ను కుట్టి ఇక్కడ చేయడం జరిగింది. సో మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ మన ద్వారానే ఏర్పడింది, మన ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి దేశం. సో అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ మొత్తం కలిసిమెలిసి ఉన్నటువంటి హిందువులు మరియు ముస్లింలు కలిసి ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇస్లాం రాడికల్స్ అంటాం వాళ్ళను, అంటే మత ఛాందసవాదంతో కూడినటువంటి కొంతమంది వర్గము ఇప్పుడు మిగతా దేశాలకు అమ్ముడుపోయి వాళ్ళ యొక్క బంగ్లాదేశ్నే
వాళ్ళు సొంత ఇంటిని కాలబెట్టుకున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఖండనీయం. మనం అందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఏకంగా అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకొని బంగ్లాదేశ్ను అక్కడ గొడవలు జరగకుండా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చక్కగా వివరించారండి. దీక్షితులు గారు, హైందవులది కరుణాతత్వమా, బంగ్లాదేశ్ వాళ్ళది కసాయితత్వమా? హైందవులది సనాతన సంప్రదాయం అనేటటువంటి నీడలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. వారి స్వభావం, వారి గుణమే అది. అయితే ఎక్కడ ఉన్నా సరే విద్వేషాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు. ఒక బంగ్లాదేశే భారతదేశం. అయితే వీళ్ళు వేరే వేరే దేశాలు వెళ్ళి జీవన విధానం సాగిస్తున్నారు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ హిందూ దేవాలయాలు కట్టారు, అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అందరితో పాటు భారతీయులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో వీరు ఎదుర్కొనేటటువంటిది ఏమిటంటే హిందువులు ఉండవద్దు, ఈ ఆధ్యాత్మిక గురువులు అసలు ఉండవద్దు. ఆధ్యాత్మిక ఒక చిన్న దీపం వెలిగిస్తే ఇదే ఒక పెద్ద జ్యోతిలాగా వెలుగుతుంది అనేటటువంటి విషయం పైన ఇప్పుడు కృష్ణదాస్ గారు చేసేటటువంటి ఒక మహా ఉద్యమం, ఆధ్యాత్మిక ఉద్యమం ఏదైతే ఉంది ఇస్కాన్ పేరుతో, అసలు వీరే ఈ ఇట్లాంటి కర్తలు, సిద్ధాంతకర్తలు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రబోధకులు గనక లేకుండా ఉంటే హిందూ సంప్రదాయం ఇక ఆ ఉనికి లేకుండా ఉంటుంది అనేటటువంటి దృక్పథంలో వారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వీళ్ళకి సాత్విక స్వభావం ఉంటుందా అని, సాత్విక, రాజస, తామస గుణాలు ప్రతి వాళ్ళనూ ఉంటాయి. అయితే మన వాళ్ళు మిగిలిన రెండింటిని కిందకు తగ్గించి సాత్విక గుణంతో జీవన విధానం సాగిస్తారు. ఎన్ని రోజులు చూద్దాం 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 చూద్దామని సమస్య ఇప్పుడు వచ్చింది. రాబట్టే కదా ప్రధాని గారు కూడా మీరు ఏం చేస్తారో చేయండి, లేకపోతే మేమేం చేయాలో అనేటటువంటి ఒక సిద్ధాంతానికి ఎప్పుడైతే వస్తుందో, మనకి రామాయణ భారత భాగవతాల్లో కూడా ఇలాంటి ఘట్టాలే ఉంటాయి. రావణుడి దగ్గర కూడా సీతని రావణుడు తీసుకొచ్చి లంకలో పెట్టినప్పుడు కూడా కొంతమంది గూఢచారులను పంపిస్తాడు. ఇప్పుడు మన భారతదేశం నుండి బంగ్లాదేశ్ గూఢచారులు వెళ్ళి అసలు మీరు ఏం చేస్తున్నారు అని, మీరు ఏం చేస్తున్నారు, మీ తప్పులు ఇవి అని మన వాళ్ళు చూపించారు బంగ్లాదేశ్ వాళ్ళకి. చూపించినప్పుడు వాళ్ళు వాడికి సమాధానం ఇవ్వాలి. మా ప్రధానికి మేము చెప్పి ఇక్కడ జరిగే విషయాల గురించి మేము చర్చించుకుంటామనేటటువంటి సంభాషణలో రామాయణ కాలంలోనే ఇలాంటి ఘట్టాలు కనబడుతూ ఉన్నాయి. రాముడు సీతను రావణుడు తీసుకెళ్ళాడు సీతని అనేటటువంటి సందర్భంలో రావణుడు కొంతమంది దూతలను పంపించినప్పుడు రాముడు ఏం చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, అసలు పరాక్రమవంతుడా కాదా తెలుసుకురామని పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ దూతలు వచ్చి రాముడి జోలు పోవద్దయ్యా, ఆయనకు అన్ని సంపదలు ఉన్నాయి. ఏది, ఏ సంపద? పరాక్రమంతో పోరాడే సంపద ఉంది, మరి అనుగ్రహించేటటువంటి జాలి గుణం కూడా ఉంది. రెండూ ఉన్నాయి. భారతదేశ స్థితి అటువంటిదండి. అంటే అనుగ్రహించే గుణం ఉంది హిందువులకి, తేడా వస్తే ఆగ్రహించి శపించి మొత్తం ధ్వంసం చేసేటటువంటి స్వభావం భారతదేశానికి, సనాతన సంప్రదాయం అని చెప్పేటటువంటి హైందవులకి ఉన్నది. భారతీయులు ఎప్పుడున్నా కానీ ఈ మీరు చెప్పినట్టుగా సత్వగుణంతోనే ఎప్పుడు ఉండాలి. ఉన్నందువల్ల వాతావరణం ఆహ్లాదంగా, ఆనందంగా అందరూ ఎవరి జీవన విధానాల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు మాత్రం ఖండించాల్సిన పరిస్థితిలోకి భారతీయులు, హైందవులు రావాలి. వాళ్ళ రూపం మార్చుకోవాలి. స్వతహాగా ఎవరు సాత్వికులు కాదు, ఎవరు రాజసులు కాదు, ఎవరు తామసులు కాదు. అయితే సందర్భం బాలేనప్పుడు మాత్రం హైందవులు అలా మారినప్పుడే ఎదుటి వాళ్ళు మాట వింటారు. హిందువులకి అన్ని విషయాలు తెలుసు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది రాముడి సిద్ధాంతమే. ఎందుకంటే ఆయన జాలిగుణం చూపాడు, మాట వినకపోతే ఆయనే బాణం తీశాడు. ఈ బాణ పరాక్రమం అక్కడి నుంచి వచ్చిందే, కోపం. ప్రేమ కూడా సీతను తీసుకుపోయిన రావణుణ్ణి కూడా నా సీతను నాకు అప్పచెప్పి క్షమించమని అంటే నేనే క్షమిస్తాను, వెళ్ళిపో అన్నాడు రావణుడు యుద్ధకాండలో. అంటే ఎవరి భార్యనైనా ఎవరైనా తీసుకెళ్ళిపోయి మళ్ళీ అప్పచెబితే క్షమించే గుణం వస్తుందా? కానీ అంత చక్రవర్తి కూడా రావణుడు వచ్చి నాకు అప్పచెప్పి క్షమించమని పెట్టుకుంటూ వదిలేస్తా అన్నాడు. క్షమాగుణం ఉంది. చంపేస్తానని ఒక పక్క చెబుతూ ఉన్నాడు మళ్ళీ రాముడు. అంటే రెండు గుణాలు ఉన్నాయి. ఇది మనం రామ కల్చర్లోంచి మనం వచ్చాం కనుక రామకృష్ణ మనకి ఆ గుణాలన్నీ ఉన్నాయి. అవి ఇతర దేశాల వాళ్ళు గమనించి నడుచుకుంటే మంచిది. అయితే మనం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దురాగతాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. దత్తాత్రేయ దాస్ గారు, ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఎన్ని హిందూ దేవాలయాలు కూల్చివేశారు?
ఇప్పటి వరకు అండి సుమారు 5,600కు పైగా హిందూ ప్రార్థనా స్థలాలను కూల్చివేయనట్టుగా రిపోర్ట్. నేను ఈ మధ్యలో దాదాపు 12 రోజులు బంగ్లాదేశ్ బార్డర్లో పర్యటించి నిన్ననే వచ్చానండి. దాదాపు అక్కడ 12 రోజులు ఉన్నాను బంగ్లాదేశ్ బార్డర్లో. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి హిందువులు మరియు ముఖ్యంగా ఇస్కాన్ ఎవరైతే డివోషనల్గా ఉన్న వాళ్ళను పరామర్శించడం, వారికి ధైర్యం నేర్పడం, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళకు వైద్య సదుపాయము, ఆహారము ఇవన్నీ నేను చూశాను. 12 రోజులు కలకత్తా నుంచి 110 కిలోమీటర్లు మాయాపూర్ అని ఉంటుంది, ఇస్కాన్కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆ ఏరియాలో నేను 12 రోజులు ఉన్నాను. అక్కడ రియల్గా ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే హిందువుల యొక్క ప్రభావం పెరుగుతుందో వాళ్ళు ముస్లిం మత ఛాందసవాదానికి అడ్డుకట్ట పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా పాకిస్తాన్ ఎలా అయితే ఇస్లామిక్ కంట్రీగా మార్చారో ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ కొంచెం లిబరల్గా ఉండింది మొన్నటిదాకా. అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అక్కడ సహజంగా చాలామంది హిందువులు కొంచెం డబ్బున్న వాళ్ళు, కొంచెం తెలివిగా ఉన్నవాళ్ళు, కొంచెం ప్రయాణ ఖర్చులు భరించే వాళ్ళందరూ భారతదేశానికి కొన్ని లక్షల మంది పారిపోయి వచ్చినారు అక్కడి నుంచి. కానీ పూర్తిగా నిరుపేద దళితులు మరియు అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ అంటాం చూడండి, అంటే అక్కడే పుట్టి పెరిగినటువంటి కోయ, గోండు, గొత్తికోయ, కొండరెడ్డి ఇట్లా జాతులు మనకు ఎలా ఉన్నాయో ఆదివాసీలు అంటాం, అక్కడ కూడా ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వందల తరాలుగా సంవత్సరాలుగా అక్కడ ఉన్న వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేకపోయినారు. వాళ్ళు ఇప్పటికీ హిందువుల లాగానే ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట యాక్చువల్గా రీజన్. సో ఇక్కడ వాళ్ళు వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చదువు రాదు, నిరక్షరాస్యత, బీదరికం మరియు పేదరికం, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి తెలియదు. వాళ్ళ యొక్క నెక్స్ట్ 3వ 4వ జనరేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు చదువుకున్నారు, వాళ్ళు ఆ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ మన యొక్క బంగ్లాదేశ్లో ఏం జరిగిందంటే ముఖ్యంగా ఎప్పుడైతే హిందువులను వాళ్ళు కంట్రోల్లో పెడతారో మా యొక్క దేశాన్ని ముస్లిం కంట్రీగా ప్రకటించాలి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఇస్లామిక్ రాడికల్ సంస్థ అంటాం. అంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ అలా లేరండి, కొంతమంది మాత్రమే ప్రవోక్ చేయబడుతున్నారు, కొంతమంది శక్తులతోటి, అంతర్జాతీయ శక్తులతోటి ప్రవోక్ చేయడం. అప్పుడు ఏమవుతుంది, నార్మల్ పీపుల్ కూడా వాళ్ళు లోపల సపోర్ట్ చేయకున్నా కూడా జరుగుతున్న దాన్ని కూడా వాళ్ళు ఖాళీగా చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 4వ తరం వాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ స్కూల్లో ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇప్పుడు 7.8% హిందూ జనాభా ఉంది. కానీ 1971 వాళ్ళ స్వాతంత్రం వరకు 38% మంది హిందువులు ఉన్నారు. 38% మంది హిందువులు ఒక 4 తరాలలోనే 7.8 చేసినారు, మైనారిటీగా మారిపోయినారు. సో ఈ 7.8 ఎవరు అంటే నిరుపేద, కడు బీద, రోజువారీ వలసకు అంటే కూలీ పని చేసుకునే వాళ్ళు తప్ప ఏం లేదు. ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనా స్థలాల మీద దాడి చేశారు. తర్వాత ఎంతో మంది అంటే వ్యాపారస్తులు, ముఖ్యంగా చెప్పాలంటే సైన్యంలో అంటే బంగ్లాదేశ్ సైన్యంలో ఉన్నటువంటి హిందువుల మీద కూడా, అంటే తోటి సైనికుని మీద కూడా వాళ్ళు దాడి చేసి వాళ్ళ తుపాకులు లాక్కోవడము, డాక్టర్లు అయితే డాక్టర్ల క్లినిక్లను, లాయర్లను, డాక్టర్లను ఇలా వాళ్ళు మొత్తం వాళ్ళ కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దమనకాండ, ఇంకా చెప్పాలంటే హత్యాకాండ, అంటే అత్యాచార కాండ, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడము, కొద్ది రోజుల పాటు ఉంచుకోవడము, వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిలను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది ప్రత్యక్షంగా విన్నాను, ఒక్కొక్కరి బాధలు. అంటే ఎవరైనా డబ్బున్న వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ ఆడవాళ్ళను వాళ్ళను పంపిస్తున్నారు. సో ఇది మనం అందరము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే హిందువులు అంటే ఎప్పుడైనా కూడా శాంతి కాముకత్వము మరియు సౌభ్రాతృత్వం, ఎక్కడున్నా కూడా శాంతిని మనం కోరుకుంటాం. ఇప్పటి వరకు హిందూ సమాజం కానీ మన యొక్క సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారత భూమి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా దాడి చేసింది లేదు. ఇప్పటి వరకు మనకే సర్వ సంపదలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలనేటువంటి తత్వాన్ని మనం మన యొక్క తరతరాలుగా జీర్ణించుకున్నాం, అంటే లాక్కోకూడదని. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, 751 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు ఎప్పుడైతే ఇస్లాము ఈ యొక్క దక్షిణాసియా దేశాలకు వచ్చేసిందో, మీరు చూడండి సూడాన్, సిరియా, ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా,
ఇవన్నీ దేశాలు ఎలా అంటే అల్లకొల్లలంగా ఇప్పటి వరకు సివిలైజేషన్ లేకుండా, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా, మత ఛాందసవాదంతో అంటే మేము మాత్రమే ఉండాలి ప్రపంచంలో, ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ఒక భావనతో అంటే పూర్తిగా అంటే మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వాళ్ళతో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఈ యొక్క బంగ్లాదేశ్ సమస్య అండి. ఇది ఇప్పుడుది కాదు, ఈరోజు మనకు బాగా మీడియా వచ్చింది కాబట్టి ఫొటోస్, వీడియోస్ మరి రోజు లైవ్గా మనం చూస్తున్నాం. కానీ దాదాపుగా కొన్ని వందల సార్లు ఈ యొక్క ఆ దేశం ఏర్పడక ముందు నుంచి జరుగుతూ ఉంది, ఇప్పటికి కూడా నిరంతరంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మన అందరికీ కొంచెం దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్స్ బాగా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా. చాలా మంచి వివరణను ఇచ్చారండి దీక్షితులు గారు. అసలు బంగ్లాదేశ్లో హైందవులపై ఇలాంటి దురాగతాలు జరగడానికి అసలు కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటంటారు? హిందువులు ఎక్కడా కనబడకుండా ఉండాలి అని వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ ఆలోచన, మత ఛాందస్సంతో వాళ్ళు చేసేటటువంటిది. ఎందుకంటే మత అభిప్రాయం, మతం పిచ్చి, మత స్వాభిమానం ఉండొచ్చండి. కాకపోతే అది మత ఛాందసంగా మారద్దు. మారినప్పుడు పక్కన వాడు వాళ్ళ ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడడు, వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేయించుకోవడానికి ఇష్టపడడు. ఆ హిందూ ధర్మంలో వాళ్ళు చేసేటటువంటి ప్రచారం నచ్చక అసలు వీళ్ళు ఉండొద్దు అనేటటువంటి అభిప్రాయంతో అప్పటికే చాలామంది వచ్చి మనకి బెంగాల్లో ఉండటం జరిగింది. ఇందాక ప్రభు గారు చెప్పినట్టు డబ్బు ఉన్నవారు, శక్తి ఉన్నవాళ్ళు, ప్రయాణం చేసి ఎట్లా కొట్లా వలస వచ్చిన వాళ్ళు భారతదేశంలోకి వచ్చారు. ఇంకా రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా అక్కడ ఉండిపోయారు, తరతరాలుగా ఉంటూ ఉన్నారు. వారు ఎక్కడికి పోలేరు, అక్కడ జీవన విధానానికి అలవాటు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉనికి లేకుండా చేయాలి, ఉండాలి, కానీ వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ ధర్మం పాటించాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నరనరాల్లా జీర్ణించుకుపోయినటువంటి ఏదైతే సనాతన ధర్మం, హైందవత్వం ఉందో అది ఎవరు వదులుకుంటారు? వదులుకోలేరు కదా. మరి ఇస్కాన్ చేసినటువంటి ఎంతో, మరి కలకత్తా బెంగాల్ నుంచి ఒక ఉద్యమంలాగా బయలుదేరినటువంటి ఈ ఇస్కాన్ మహా ఉద్యమం అన్ని దేశాల్లోనూ, ఒక బంగ్లాదేశ్లోనే కాకుండా వేరే వేరే దేశాలలో పెట్టి వారి వ్యవస్థల్ని సర్వీస్ ఇస్తున్నారు. మరి అలాంటి ప్రభుజీ కావచ్చు, ఇలాంటి వారిని నిర్వీర్యం చేస్తే, అసలు మూలాన్ని తుంచేస్తే వృక్షం పెరగదు కదా అనేటటువంటి దృక్పథంలో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంత పేరెన్నిక కలిగిన వ్యక్తి జోలే పోతే ఇక చిన్న చిన్న వాళ్ళు లెక్కలోకి వస్తారా? ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎంతోమంది కొట్టడం, ప్రాణాలు తీయటం లాంటివి జరిగినాయి. చాలా మీడియాకి రానివే ఎక్కువ ఉంటాయి, వచ్చినవి వస్తే ఇప్పుడు మనం వాటికి స్పందిస్తున్నాం ఇప్పుడు లైవ్ రావటం వల్ల. కనుక ఇలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. అయితే బయట నుండి చూసేటటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా ఉంటారనేది, ముఖ్యంగా భారతదేశం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకొని చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు. మన వాళ్ళు కనుక వాళ్ళు అసలు మన వాళ్ళ బయట వాళ్ళ కాదు, ఆ దేశ రాజరికం చక్కగా పెట్టుకోవాలి, వాళ్ళ ప్రజలను వాళ్ళే కాపాడుకోవాలి. లేని పక్షంలో ఇతర దేశాల వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఆలస్యం అవ్వచ్చు, ఈలోపు కొన్ని వందల వేల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. ఇది చాలా దురదృష్టం అవుతుంది. హిందువులుగా, భారతీయులుగా మన వాళ్ళు ఉన్నారు గనక మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. మనం అందరం స్పందించాల్సిన సందర్భం కూడా ఉన్నది. వాళ్ళ సిద్ధాంతం ఈ యొక్క సనాతన ధర్మాన్ని జెండా మోసే వాళ్ళని ఉంచవద్దు, వీళ్ళు ఎక్కడా తిరగవద్దు. ఒకానొక దశలో ఎలా పోతుందంటేనండి, ఇది కూడా అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు కనపడొద్దు, ఇంకా కూడా బొట్టు పెట్టుకోకుండా మనం తిరుగుదాం కొంతకాలం ఇక్కడ ఈ గొడవలు అణిగే వరకు అనే స్థితి ఈ యొక్క భక్తుల్లో, హిందూ ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళలో కూడా తీసుకొస్తారు. ఈ వస్త్రధారణ ఉంటే ఫలానా వాళ్ళు కదా అనే గొడవలు ఎక్కువ జరుగుతాయి అని ఈ వస్త్రాలు తీసేద్దాం, ఈ బొట్టు తీసేద్దాం, ఈ సంప్రదాయం తీసేద్దాం, ఎందుకంటే ముందు బ్రతకాలి అనేటటువంటి సిద్ధాంతంలో నిర్వీర్యం చేస్తున్నట్టే కదా ఈ యొక్క సనాతన ధర్మాన్ని. ఇది ఛాందసత్వం, రాక్షసత్వంగా వెళ్ళినప్పుడు ఇలా మారుతాయి. ప్రస్తుతం ఆ దశలో బంగ్లాదేశ్ ఉన్నది. దాంట్లోంచి మన వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఇందాక వారు చెప్పినట్టు సపోర్ట్ చేయాలి, మనం సపోర్ట్ చేసి ధైర్యం ఇచ్చి ఊరటిచ్చి మన 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 పాలకులు ధైర్యం ఇస్తే చక్కగా మళ్ళీ సస్యశ్యామలం బంగ్లాదేశ్ అవుతుందనేది నా అభిప్రాయం. ఇంకా బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దురాగతాలను ఎలా అరికట్టాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అందులో భాగంగానే దత్తాత్రేయ దాస్ గారు, ఇస్కాన్ సంస్థ కరోనా సమయంలో ఎంతోమంది లక్షలాది మందికి
అన్నాన్ని అందించింది, ఎంతో కృషి చేసింది. ఇలా అందించిన ఆపన్న హస్తాన్ని నరికివేయటం అనేది ఎంతవరకు సమంజసం? యాక్చువల్గా కరోనా సమయంలో మనము భారతదేశం కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. ఒక భారతదేశంలోనే కొన్ని లక్షల మంది సడన్గా నిరాశ్రయాలైనారు. సడన్గా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, అమీర్పేట్లో సడన్గా జనతా కర్ఫ్యూ పెట్టినప్పుడు కొన్ని వందల మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఆకలి గురించి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంటే కొన్ని వేల మంది పిల్లలు, అమీర్పేట నేను చూసింది, కొన్ని వేల మంది పిల్లలు లైన్లో నిలబడ్డారు. వాళ్ళు ఒక్కొక్కరికి నేను అంటే ఆ భోజన ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు ఒక అబ్బాయి ఏడుస్తూ, అయ్యా నాకు ఒక 100 ఎకరాల ఆసామిని, నేను కొబ్బరి తోట ఉంది, మాది తూర్పుగోదావరి జిల్లా, కానీ నాకు అన్నం లేదు, బయటికి పోవడానికి లేదు, మీరు అన్నం ఇస్తున్నారని చెప్పి ఏడిచాడు అబ్బాయి. అది మాకు బాగా కలిసివేసింది అనమాట. అంటే ఎంత డబ్బున్నా కూడా ఆ పిల్లాడికి అన్నం దొరకలేదు అప్పుడు. ఇలా లారీలు అండి, సడన్గా లారీలు ఆగిపోయినాయి కదా, లారీలో ఉన్నటువంటి సామాను సడన్గా ఆ లారీలో ఉన్న సామాన్ని వదిలిపెట్టి ఆ డ్రైవరును క్లీనర్ ఎటు వెళ్ళలేడు, ప్లస్ ఆహారం లేదు. అలాంటి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ మేమందరము, అంటే ఒక ఇస్కానే కాకుండా హైందవ జాతి మొత్తం నిలబడింది. ప్రభుత్వము ఎక్కడ కూడా భోజనం పెట్టలేదండి భారతదేశంలో మాత్రం. అలాగే ఇస్కాన్ 176 కంట్రీలలో ఉందండి. ఇప్పుడు 205 కంట్రీలు ఈ భూమి మీద ఉంటే 176 కంట్రీలలో ఒక్కొక్క కంట్రీలో కొన్ని వందల సెంటర్లు ఉన్నాయి, వేల సెంటర్లు. గుడులు వచ్చేసి దాదాపుగా కొన్ని వేల అంటే గుళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ నిర్దిష్టమైనటువంటి అటు ఒక మెసేజ్ పోయింది. అందరినీ ఫస్ట్ అన్నం పెట్టండి, అకామిడేట్ చేయండి, వైద్యం ఏదైనా ఉంటే చేయండి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగానే బంగ్లాదేశ్లో కూడా మనము కరోనా సమయంలో కొన్ని వేల మందికి, లక్షల మందికి భోజనం ఇచ్చి వాళ్ళకు వసతి ఇచ్చి మందులు ఇవ్వడం జరిగింది. సో మీకు తెలుసు, వ్యాక్సినేషన్ కూడా మన భారతదేశం నుంచి ఫ్రీగా వెళ్ళింది. సో ఇస్కాన్ ఒకటి ఎందుకు అక్కడ స్టాండర్డైజేషన్ అయిందంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలకు పైగా ముస్లిం కంట్రీస్ ఏర్పడ్డాయి. పూర్తి ముస్లింను అంటే సిద్ధాంతాన్ని పాటించే దేశాలుగా ఏర్పడ్డాయి. అయితే వాళ్ళకు ఒక్కొక్కరికి సపోర్ట్ ఉంది, సిద్ధాంతపరంగా సపోర్ట్ ఉంది, మరియు డబ్బు పరంగా సపోర్ట్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు దుబాయ్, మస్కట్, అరబ్ కంట్రీస్ బాగా రిచ్ అనమాట. మిగతా కొన్ని సిరియా లాంటి దేశాలు పేద దేశాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిచ్ కంట్రీ పూర్ కంట్రీని కాపాడుతున్నాయి, ఏది వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కాపాడుతున్నారు కాబట్టి. కానీ హిందువుల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు బంగ్లాదేశ్లో మిగిలిపోయినటువంటి హిందువులకు ఇంటర్నేషనల్గా మద్దతు కూడగట్టేటువంటి సంస్థ హిందువులలో ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి అక్కడ ఇస్కాన్ సంస్థ ఏం చేసిందంటే, ఆ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క సిస్టమ్ అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి సంస్థగా అక్కడ అందరూ ఒకటే. ఇస్కాన్లో ఒకటే చెప్తారండి, ఒక శరీరము, ఆత్మ మరియు ఇంద్రియాలు ఇవన్నిటిగా మేము ఆలోచిస్తాం, అంతే తప్ప రేసిజం అంటే జాతిని మేము గుర్తించమన్నమాట. అంటే ఈ దేశం వాడు, ఆ దేశం వాడు, లేదా ఇతను డబ్బున్నవాడు, పేదవాడు, ఈ కులము, ఇది ఇస్కాన్లో ఉండదన్నమాట. సో తను ప్రాణి, మేము ప్రాణులం. ఇక్కడ సర్వ మానవ సౌభ్రతృత్వం అంటే తను మనిషి కాబట్టి మేము మనుషులేం కాబట్టి అతన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అందులో ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు 7.8% హిందువులైతే 92.2% ముస్లిమ్సే కదా. సో 7% ఉన్నటువంటి హిందువులలో అతి కొద్ది 1% లేనటువంటి ఇస్కాన్ సంస్థ 90% మందికి ఫీడ్ చేసింది. అంటే ఒక కృతజ్ఞత ఉండాలండి. సహజంగా ఒక మనిషి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒక ముస్లిం ఛాందసవాదులనే వదిలిపెడితే ముస్లింలలో ఎంతోమంది ఉదారవాదులు ఉన్నారు, ఎంతో ప్రేమంగా ఉన్న వాళ్ళు, సూఫీ, అట్లా వాళ్ళ దాంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి అంటే భేదాలు ఉన్నాయి. అందులో అంటే షియా ఉంది, సున్నీ ఉంది, ఇట్లా ఎన్నో రకాల విభేదాలు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే ఈ యొక్క ముస్లిం ఛాందసవాదాన్ని పట్టుకొని మేము మాత్రమే ఈ భూమి మీద ఉండాలి, వేరెవరు ఉండకూడదు అనేటువంటి సిద్ధాంతంతో మిగతా వాళ్ళందరికీ చేర్పు చేస్తున్నారు. ఒక పాము ఉంది అనుకోండి, ఒక పాము కరిచింది, అది విషందా కాదా మనం చూడం, ఫస్ట్ ఏం చేస్తాం, దాన్ని చంపేస్తాం, తర్వాత చెక్ చేస్తాం, అరే ఇది విషం లేని పాము, ఒక విషం ఉన్న పాము అని చెప్పి. సమాజంలో కొన్ని పాములు చేయబట్టి టోటల్ సమస్తమైనటువంటి పాములు శత్రువులుగా ఎట్లయిపోయినాయో, కొంతమంది ముస్లిం ఛాందసవాదాన్ని ప్రేరేపించేటువంటి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి వాళ్ళ వల్ల ఈరోజు బంగ్లాదేశ్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, నిజంగా చెప్పాలంటే వాళ్ళ చట్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, రిజర్వేషన్లలో 100%లో 30% రిజర్వేషన్ అట ఏది స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు.
సరే స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 4వ తరం నడుస్తుంది. 4వ తరం వాడికి కూడా రిజర్వేషన్ ఇన్బిల్ట్, అంటే ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకు 30% రిజర్వేషన్, అంటే 56% మాత్రమే రిజర్వేషన్ అనమాట. అందులో 30% ఏది స్వాతంత్ర సంగ్రామంలో పోరాడినటువంటి వాళ్ళకు. అంటే ఎంత అన్యాయమో, అంటే దేర్ ఇస్ నో, అక్కడ ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ పనిచేస్తలేవని అక్కడ అర్థమవుతుంది. దీన్ని ఆ షేక్ హసీనా గారు వారు అంటే తీసేయమని అన్నారు పిల్లలు, ఎవరు విద్యార్థులు. అది కాస్త దాన్ని ఛాయిస్గా తీసుకొని ఇక్కడ ఈ ఉద్యమం కాస్త క్రమక్రమంగా హిందువుల మీదకి పడి అక్కడ ముస్లిం ఛాందసవాదంని ప్రేరేపించడం, కొట్టడం, చంపడం, నరకడం ఇదంతా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇస్కాన్ సంస్థ ఎలాంటి స్థితిలోనైనా కూడా మా సిద్ధాంతం ఏంటంటే శాంతి కాముకత్వము మరియు పరమత సహనము. మా దగ్గర ఏంటంటే ఒక జాతి, మత, కుల, లింగ వివక్ష లేకుండా మాకున్నంత వరకు కృష్ణుడు ఏదైతే చెప్పాడో మేము ఆ యొక్క సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పాటించి మేము చేయడం వరకు మేము చేయగలుగుతాం. ఇదంతా మిగతా హిందూ సమాజం కావచ్చు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కాముకులు కావచ్చు, వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి ఫైనల్గా ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవంతుడు ఆవుకు కూడా కొమ్ములు ఇచ్చాడండి. చూడండి, మీరు ఆవులను చూస్తే ఆవులకు కూడా కొమ్ములు ఇచ్చాడు, కానీ ఆవు ఎప్పుడు పొడవదండి. మీరు చూడండి, ఎప్పుడు పొడవదు. కానీ దానికి కొమ్ములు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, తనకు తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కొమ్ములను వాడుకో బిడ్డ అని చెప్పి భగవంతుడు దానికి కొమ్ములు ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో అంటే సత్వగుణంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువులకు అంటే ప్రాతినిధ్యం ఏమీ వహించట్లేదు. అక్కడ వర్క్ చేయడం వల్ల అది చాలా యాక్టివ్గా, టెక్నికల్గా, మరియు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్ 176 కంట్రీలలో ఉన్నటువంటి ఇస్కాన్ సపోర్ట్ తీసుకొని అక్కడ వర్క్ చేస్తుంది. కానీ అక్కడ నార్మల్ హిందూ, ఎక్కడో ఆదివాసిగా ఉన్నటువంటి ఒక హిందూ బంగ్లాదేశ్ అతను మిగతా 176 కంట్రీలలో ఉన్న వాళ్ళని అంటే కమ్యూనికేట్ చేయలేడు కదా. కాబట్టి ఇది కమ్యూనికేట్ చేసి అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ బాగా కమ్యూనికేట్ చేస్తుంది ఇస్కాన్, బాగా లీడ్ చేస్తుంది. రేపు మా యొక్క పప్పులు ఉడకవు అనే ఉద్దేశంతో ఆ ఇస్కాన్ను కంట్రోల్ పెట్టాలని చెప్పి పూర్తిగా ఇస్కాన్ను టార్గెట్ చేసి భయభ్రాంతులను గురి చేయడం జరుగుతుంది. సో ఇది మీ అందరికి తెలుసు. అయినప్పటికీ మొన్న రీసెంట్ కూడా బాగా వరదలు వచ్చినాయండి. కరోనా వచ్చినప్పటికీ ఇప్పుడు మధ్యలో బాగా పెద్ద చాలా భారీ వరదలు వచ్చాయి. భారీ వరదలో ఇప్పుడు మొన్న అరెస్ట్ అయినటువంటి ఎవరైతే చిన్మయ్ కృష్ణదాస్ గారు ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి తను కూడా పూర్తిగా నడుము లోతు కంటే మోకాలు అంటే మెడ లోతు వరకు ఉన్నటువంటి నీళ్ళల్లో పడవలను, తెప్పలను ఉపయోగిస్తూ ఎన్నో వేల మంది ముస్లిం కుటుంబాలను, మదర్సాలలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలను, మసీదులో ఉన్నటువంటి మూలాలకు ఇతను ఆహారాన్ని సప్లై చేశాడండి. సో ఇదంతా ముస్లిం సమాజం కూడా ఆలోచించాలండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అందరం ఇక్కడ భూమి మీద సరి సమానంగా బతకడానికి వచ్చాం. ఒక అడవి అనుకోండి, అడవిలో సమస్త జీవజాతులు ఎలా అంటే జీవ వైవిధ్యంతో ఉంటాయో, అప్పుడు అడవిలో పులులను మాత్రమే మేము ఉంటామని అనుకోండి పులులు. మరి రేపు కొద్ది రోజులు అన్ని పులులు అయినప్పుడు మరి తినడానికి జింక కూడా కావాలండి ఆ పులికి. అంటే ఇక్కడ జీవ వైవిధ్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అట్లాగే సమాజంలో అందరూ ఉండాల్సినటువంటి పరిస్థితి అవసరము. ఒక్క ముస్లిం సమాజమే మేము మాత్రమే ఈ భూమిని ఏలాలి అనేటువంటి అనుకోవడం మాత్రం అది మూర్ఖత్వం కిందకే వస్తుంది. ఇది వాళ్ళు గమనించి ఇస్కాన్ సంస్థకు వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది. వాళ్ళు అంటే ఆహారాన్ని ఇప్పుడు కాదండి, దాదాపుగా 40-50 సంవత్సరాలుగా అంటే పొందుతున్నారు అన్ని అవకాశాలు. అంటే తాగే రొమ్మును కోసేటువంటి వ్యక్తిని మనం ఏమనాలనేది మనమే ఆలోచించాలి. చాలా మంచి విషయాన్ని అందించారండి దీక్షితులు గారు. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నీ ఆపటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వారు అన్నీ సునిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందండి. పరిశీలించి దీన్ని ఎలా నిర్మూలన చేయాలి, ఈ మన వాళ్ళని ఎలా మనం కాపాడుకోవాలి, అసలు ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా వాళ్ళకి తెలుసు. భారతదేశంలో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా జీవిస్తున్నారు. అక్కడ కూడా అలానే ఉంది. అయితే మైనారిటీస్గా చెప్పబడేటటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో హిందూస్, అందుట్లో కూడా ఈ ఇస్కాన్ తరపుగా చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు, ఇవన్నీ ధ్వంసం చేసి అల్లకల్లోలాలని సృష్టించడం కొన్ని నెలల క్రిందట నుంచి బాగా ప్రాచుర్యం వచ్చింది. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే. వచ్చినటువంటి దాన్ని ఇంకా ప్రతి మనిషికి బాగా తెలియటానికి మీడియా సహకారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం తరపుగా మోదీ గారు
చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నం ఇప్పుడు 2-3 రోజుల క్రిందట మనం చూసాం. ఇక ఏ నిర్ణయం మమ్మల్ని తీసుకోమంటారా మీరు తీసుకుంటారా అనేటటువంటి దృక్పథం మీద, ఎందుకంటే అది కూడా ఒక దేశం, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఒక సునిశ్చితంగా ప్రజలకు అల్లకల్లోలో ఉన్నదన్నప్పుడే జాగ్రత్త పడాలండి ఆ దేశ ప్రధాని. మరి అక్కడ చేసేటటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగా లేవు, అసలు సలహా ఇచ్చేవాళ్ళే సరిగా లేవు. మరి అందరికీ ఎలా ఆలోచన విధానం, అన్ని పొరుగు దేశాలు మన గురించి ఎలా చెప్పుకుంటున్నాయి అనేటటువంటి ఒక ఇంకితం అనేది సహజంగా ఉండాలి కదా. మన ఇంట్లో గొడవలు జరిగేటప్పుడు పక్కింటికి పోకుండా ఉండాలి. మన దేశంలో జరిగినప్పుడు కొత్తవాడు ఎవరో వెళ్తాడు, మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళగలరా? అక్కడున్న వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ పారిపోవడానికి సిద్ధం అవుతున్నారు. వేరే వాళ్ళు రాణిస్తారా ఇప్పుడు? ఇలాంటి అరాచకత్వం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. భారతదేశ సహకారంతోనే వాళ్ళంతా ఊరట చెందుతారు. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి ఊరటిచ్చి ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. భారతదేశ సహకారంతోనే బాగుంటారనేది నా అభిప్రాయం. చాలా చక్కని వివరణ ఇచ్చారండి దత్తాత్రేయ దాస్ గారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసుకుంటే కనుక ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి హిందువులకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి శక్తులు దీనికి ప్రేరేపిస్తున్నాయి? ఒకటి వచ్చేసి డీప్ స్టేట్ అని ఒకటి ఉందండి, దాని పేరు డీప్ స్టేట్. ఇది అమెరికా లాంటి దేశాలలో ముఖ్యంగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే భారతదేశాన్ని అంటే భౌగోళికంగా దాడి చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. భారతదేశం చుట్టూతా మనం కింద శ్రీలంక, మొన్నటిదాకా శ్రీలంక యొక్క ప్రధానమంత్రి మరియు అధ్యక్షుడు పారిపోయినాడు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బంగ్లాదేశ్లో కూడా అరాచకత్వాన్ని కనుక సృష్టించగలిగితే, బంగ్లాదేశ్లో కనుక ఎప్పుడైతే అరాచకత్వం సృష్టిస్తామో పక్కన ఉన్నటువంటి చైనా లేదా ఇంకా చెప్పాలంటే అమెరికా లాంటి దేశాలు గుత్తాధిపత్యాన్ని తీసుకురావడానికి భారతదేశం మీద అంటే బలమైనటువంటి ఫోర్స్ చేయడానికి అవకాశంగా వాళ్ళు పాకిస్తాన్ను డిస్టర్బ్ చేశారు. ఇన్ని రోజులు కాశ్మీర్ అంశమును దృష్టిలో పెట్టుకొని కూడా మనల్ని బాగా డిస్టర్బ్ చేశారండి. ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేసినారో అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది. దాంతో ఆ కాశ్మీర్లో ఇప్పటి వరకు ఎటువంటి దౌర్జన్యాలు జరగడం ఆగిపోయినాయి, రాళ్ళు రువ్వడం అదంతా ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ రాళ్ళు రువ్వడము అనేది పెయిడ్ బ్యాచ్ అండి, డబ్బులు ఇచ్చి వాళ్ళను అంటే ఎంకరేజ్ చేయడము. ఇప్పుడు ఒక స్క్రీన్ ఏర్పాటు చేయాలనుకోండి, రోజుకు 1 లక్ష రూపాయలు అండి, మీరు అన్నట్టుగానే రోజుకు 1 లక్ష రూపాయలు వాళ్ళు తినడానికే గతి లేదు. అట్లాంటిది స్క్రీన్లు పెట్టాలి అంటే దీని వెనుక ఎవరో పేమెంట్ చేస్తున్నారు. ఆ పేమెంట్ చేసే వాళ్ళు ఎవరై ఉంటారంటే భారతదేశాన్ని నెక్స్ట్ టార్గెట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయడం. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనా గారు దాదాపు 78% పైగా మెజారిటీ వచ్చి వారు గెలిచిండ్రండి. అంటే మొన్న థర్డ్ టైం 78% పైగా ఓటు వచ్చి గెలిచి, అంటే వాళ్ళే గెలిపించుకున్నారు ఆమెను. అట్లాంటిది ఆమెనే పారిపోయింది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒకటి వచ్చి మిలిటరీ అండి. మిలిటరీ వచ్చేసి పూర్తిగా ముస్లిము ఛాందస భావజాలంతో కూడినటువంటి మిలిటరీ. రెండవది వచ్చేసి ఈమెను పారిపోయేటట్టుగా చేయడం వల్ల నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఇస్లాం రాడికల్గా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం చేయడము. అంతకుముందు ఆమె ఖలీదా జియా బేగం అని ఉండే అనమాట, ఆమె ప్రతిపక్ష నాయకురాలు. వారిని వెంటనే రిలీజ్ చేశారు. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క వర్గ పోరాటంలో కొన్ని వేల మంది ఉగ్రవాదులను ఉద్యమకారుల పేరిట రిలీజ్ చేశారండి. వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతున్నారంటే కొన్ని వేల మంది ఇప్పుడు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే ఒక రోహింగ్యా అనేటువంటి పదం మీకు తెలుసు. రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు పూర్తిగా అంటే డీప్ స్టేట్ ఆధారిత ఇస్లామిక్ టెర్రరిస్టులు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం మొత్తం నిండిపోయినారు. భారతదేశాన్ని అస్థిరపరచడము. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక దీవి ఉందండి, ఆ సెయింట్ అని ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని అమెరికా అడిగింది ఒక 10 నెలల కింద, మాకు మిలిటరీ బేస్ తయారు చేసుకోవడానికి మాకు అది కావాలని అడిగింది అనమాట. అప్పుడు ఈ యొక్క షేక్ హసీనా గారు భారతదేశానికి మిత్రత్వంగా ఉన్నారు, మరియు వారు లిబరల్ అనమాట. ముస్లిమ్స్లో కుటుంబంలో పుట్టినప్పటికీ లిబరల్గా ఉండడం వల్ల జీడిపి మన భారతదేశానికంటే మించిపోయింది. ఆమె ఏం చేశారంటే దాదాపుగా కొన్ని వేల మందికి ఉపాధి చూపించారు. బట్టలు చాలా బాగా తయారవుతాయి అనమాట. అంటే టెక్స్టైల్ హబ్ అనమాట బంగ్లాదేశ్.
సో బంగ్లాదేశ్ను ఆమె బాగా డబ్బులు వచ్చేటట్టుగా మరియు నిరుద్యోగాన్ని నిర్మూలించేటట్టుగా వర్క్ చేసినారు. సో ఆమె మీద ఆ ప్రేమతోటి ఆమె గెలిచింది అనమాట. సో ఇక్కడ ముస్లిం ఛాందసవాదం లేదు, ముస్లిం కంట్రీ అయినప్పటికీ. సో ఆమెను ఈ డీవీ అడిగారు అనమాట, ఎవరు అమెరికన్స్ అడిగేసరికి ఆమె ఇవ్వకపోయేసరికి ఇటు చైనా కూడా అడిగింది తర్వాత, మాకు అది ఇవి కావాలని చెప్పి. సో అక్కడ నుంచి దాడి చేయడానికి కావాల్సినటువంటి విమానాశ్రయం కావచ్చు, పోర్ట్ కావచ్చు, మిగతా అమ్యునిషన్ పెట్టుకోవడానికి కావాల్సినట్టుగా అమెరికా అడిగినటువంటి దాన్ని వారు ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క రిజర్వేషన్ పోరాటం కాస్త మత ఛాందస పోరాటంగా కొంతమంది మలిచారు. అందులో నుంచి ఒకటి వచ్చేసి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత, మరియు ఇక్కడ అమెరికా లాంటి దగ్గర నుంచి అక్కడ, మరియు ఇంకా చెప్పాలంటే మిగతా వీళ్ళన్నిటికీ ఇక్కడ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బంగ్లాదేశ్ను అస్థిరత్వపరిస్తే తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు త్రిపురలో కూడా బాగా మనకు గొడవలు జరుగుతున్నాయి, మణిపూర్లో జరుగుతున్నాయి, తర్వాత నాగాల్యాండ్, ఇవన్నీ ఒక 6 స్టేట్లు అండి. మనకు 6 స్టేట్లు బంగ్లాదేశ్ నుంచి బార్డర్ కలిగి ఉన్నాయి అనమాట. సో బంగ్లాదేశ్ను కనుక అస్థిరత్వం పరిస్తే ఈ 6 స్టేట్ల నుంచి ఎంటర్ కావచ్చు అనేది మిగతా శత్రు దేశాల యొక్క పన్నాగం. దీన్ని మనం అందరం కలిసి చాలా జాగ్రత్తగా, ఇది హిందూ ముస్లింల గొడవ కాదండి, ఇది దేశాలు ఆక్రమణ చేయడానికి కావాల్సినటువంటి ఒక పన్నాగం. ఇది అందరు పెద్దలు గమనించాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతనవాదులు మరియు జాతీయవాదులు మనం దీన్ని గుర్తుపట్టి మనము దీన్ని వెంటనే అంటే ప్రభుత్వాల మీద ఫోర్స్ చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏంటో మనం అందరం ఐకమత్యంగా ఉండి మనము అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ను మనము రిస్టోరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. పక్కింట్లో కనుక నిప్పు అంటుకుంది అనుకోండి, మన ఇల్లు కాదు కదా అని అనుకుంటాం మనం సహజంగా. మనం అయితే పక్కింట్లో ఇల్లు కాలుతుంటే మనది కాదు కదా అనుకుంటాం, కానీ ఆ నిప్పు కాస్త పెద్దగా అయింది అనుకోండి, ఆ నిప్పు సహజంగా మన ఇల్లు కూడా అంటుకుంటుంది. అది కాకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మనది. చాలా మంచి విషయాన్ని అందించారండి దీక్షితులు గారు. దేశవ్యాప్తంగా హైందవ సమాజ మద్దతు కోసం భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి కదా, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందండి. మరి ఒక చోట ఒక కుటుంబంలో వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబీకులంతా కూడా ఐకమత్యంగా ఉండాలి. వేరే దేశాల్లో ఉన్నా సరే మనవాడు అనుకున్నప్పుడు, మన సమస్య అనుకున్నప్పుడు మనమంతా కూడా మనం ఇప్పుడు కూడా బయటికి రాకపోతే మన వాళ్ళని ఎలా కాపాడుకుంటాం? ఆ విధంగా ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు మీరు ఈ తప్పులు చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు బంగ్లాదేశ్లో అని అక్కడ న్యూస్లో మనం చూస్తున్నాం. అయితే తప్పుని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు చేసేది తప్పు, జరగని వాటిని తప్పుగా చూపిస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ మీద ఇంకా కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా బలపడటానికి, వీళ్ళని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు చేసేటటువంటి దుష్ట ప్రయోగం. అలాంటి మన వాళ్ళని మనం కాపాడుకోవటానికి మనం పరోక్షంగా ఉన్నాం, ప్రత్యక్షంగా లేవు. ప్రత్యక్షంగా ఉండి బాగా బాధలు పడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దీనికి ఎవరెవరైతే ఈ ఆలోచనలు చేసి దేశాల మధ్య గొడవలు సృష్టించి వీటికి వాణిజ్య రంగాలు కావచ్చు ఇవన్నీ నిర్వీర్యం చేసి హిందువుల్ని నిర్వీర్యం చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఎప్పటి నుంచో నడుస్తోంది, ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కనుక దీన్ని పసిగట్టి అందరూ ఆలోచనాత్మకంగా చేసేది ప్రభుత్వం ద్వారా కావచ్చు, పెద్దల ద్వారా కావచ్చు, మరి సేవా సంస్థల ద్వారా కావచ్చు, వీళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్య ఇప్పుడు బయటకు వచ్చింది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం తెలుసుకోవాలి, చెప్పుకొని సపోర్ట్ ఇవ్వకపోతే, మనం ప్రదర్శన ఇవ్వకపోతే, ఇలా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా చెప్పకపోతే మరి ఎలా తెలుస్తుంది? మన వాళ్ళంటూ ఒకళ్ళు ఉన్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు, ఏదో అక్కడ చేస్తున్నారు అనేటటువంటి ఒక నినాదం, ఒక సందేశం ఇక్కడ ఎంపీస్ కూడా మాట్లాడేటటువంటి విధానం ద్వారానే కదా ఏదో ఒక సందర్భంలో క్షేమం కలుగుతుంది అనేది మనం విశ్వసించాలి. మరి అక్కడ ఉండేటటువంటి గొప్ప ఆలోచనాత్మకమైనటువంటి ప్రధాని సైతం కూడా వాళ్ళకు వాళ్లే రక్షించుకోలేక, వాళ్ళని వాళ్లే ఆలోచనాత్మకంగా రక్షించుకోలేకపోతే ఇక హిందూ ధర్మం వాళ్ళని ఎలా రక్షించగలుగుతారు? అందుకని భారతదేశానికి పూర్తి బాధ్యత ఉంది. ఇతర దేశాల వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు ఇది ఎలా నిర్మూలన చేయాలి అని. అందువల్ల మనం ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలు మంచి సఫలీకృతం అవుతాయి అనేది నా అభిప్రాయం. అందరం చేయాలి, ప్రతిరోజు చేయాలండి, ప్రతి పూట చేయాలి. ఈ మీడియా ద్వారా మీరు చేసేటటువంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తేనే మనకి అక్కడ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది మనం నమ్మాలి, ప్రయత్నించాలి. చాలా చక్కని వివరణ ఇచ్చారు దీక్షితులు గారు. దత్తాత్రేయ స్వామి గారు, అలాగే బంగ్లాదేశ్లో అంటే విశ్వవ్యాప్తంగా హిందూ సమాజంపై అసలు పూర్తి ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది?
ఇప్పుడు హిందూ సమాజం చాలా ఐక్యంగా ఉందండి. ఆ ఐక్యత ఉంది కాబట్టే ఇప్పుడు ఈరోజు అక్కడ ఒకటేంటంటే బంగ్లాదేశ్ యొక్క గొడవ హిందువులకు సంబంధించింది చూడకూడదండి, ఇది మిలిటరీ పరంగా కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ హిందువులను ఎప్పుడైతే దాడి చేయడం అనేది, అరాచకత్వం అనేది అక్కడ ముస్లిం పాలకులు మరియు మిలిటరీ సపోర్ట్ తోటి జరుగుతున్నప్పటికీ ఇక్కడ మన పక్క దేశం కనుక అస్థిరత్వంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే మన దేశం కూడా అస్థిరత్వము చేయాలి, మనం కూడా అలాంటి కంట్రోల్ తీసుకొచ్చుకోవాలనేటువంటి కుయుక్తులు ఇటు చైనా కావచ్చు, మరియు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ కావచ్చు, తర్వాత ఇక్కడ మిగతా ఏది అమెరికా లాంటి డీప్ స్టేట్ కంట్రీస్, ఇవన్నిటిని మనం జాగ్రత్తగా గమనించాలి. రెండవది ఏంటంటే మనము ఈ హిందువుల యొక్క ఐక్యత ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే ఇక్కడ ఐక్యత ఏంటంటే మనం శాంతి కాముకులం ఫస్ట్. రెండవది సత్వగుణంలో ఉండడానికి జీవించేటువంటి మన యొక్క అన్ని ధర్మశాస్త్రాలు కావచ్చు, ఏదైనా కూడా ధర్మము, నీతి, నిజాయితీ, ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, అనురాగము, స్నేహము, వీటన్నిటి గురించి బోధిస్తుంది. కానీ మనకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మన ఇంట్లో మనకు ఒక శత్రువు ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు బోధించలేదండి. మన పాఠాలు కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన అమ్మ నాన్న ఎప్పుడు కూడా మనకు ఒక శత్రువు ఉన్నాడు, మనకు శత్రువులు ఇలా ఉంటారు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. కానీ యాక్చువల్గా అది చెప్పకనే చెప్పేటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే, మీరు చూడండి ప్రతి దేవుని యొక్క విగ్రహం చేతిలో ఖచ్చితంగా ఆయుధం ఉంటుందండి. మీరు రాముల వారిని చూడండి, హనుమంతుల వారిని చూడండి, ఇంకా చెప్పాలంటే అమ్మవారు కనకదుర్గమ్మ వారిని చూడండి, మీరు ఎవరిని చూసినా కూడా మీకు అంత ప్రేమమయంగా కనిపించేటువంటి శ్రీకృష్ణ భగవానుని చేతిలో కూడా అప్పుడప్పుడు చక్రం కూడా ఆయన వాడినట్టుగా మనం చూస్తాం. ఆయన కోపం వచ్చినప్పుడు ఎప్పుడు భీష్మాచార్యుని యొక్క ఇది అప్పుడు చంపడానికి అని చెప్పి ఆయన బండి చక్రం తీసి కొట్టడానికి పోతాడు అనమాట. సో ఇక్కడ అంటే ప్రేమతత్వాన్ని చూపించేటువంటి కృష్ణ భగవాన్ చేతిలో కూడా విష్ణు చక్రాన్ని ఎన్నోసార్లు చూస్తాం శిశుపాలుని యొక్క వధలో. అంటే ఇక్కడ మన యొక్క పెద్దవాళ్ళు మనకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, మీరు ఎంతసేపు శాంతిగా ఉంటారో అంతసేపు శాంతిగా ఉండండి, తప్పనిసరి పరిస్థితులలో మేము ఏ విధంగా అయితే మీకు పరిష్కారాన్ని చూపించామో అది చూపించండి అని చెప్పడమే మన యొక్క దేవీ దేవతల యొక్క అన్ని అవతారాల యొక్క రూపం మనం గమనించవచ్చు. సో హిందువుల ఐక్యత ఎప్పటి నుంచో ఉందండి. హిందువులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేయండి, 170 కంట్రీస్లలో ఇస్కాన్ ఒకటే కాదండి, ఎన్నో రకాలైనటువంటి హిందూ ధార్మిక సంస్థలు అందరూ మన భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ హిందువులు మన దేశం గురించి, మన యొక్క ధర్మం గురించి నిలబెట్టడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దలుచుకుంటే ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాలు సరిపోదు. అసలు అట్లాంటి దేశాలు చాలా చిన్న పిపీలికలం అంటారు, చీమతో సమానం అనమాట. ఒక బంగ్లాదేశ్ లాంటిది అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. హిందువులు ఐక్యంగా ఉన్నారు. కాకపోతే అందరిలాగా కాదండి హిందువులు. అంటే రోడ్డు మీదకి రావడము, నిరసన చేయడము, ధర్నా చేయడము, పగలగొట్టడము, ఇరగొట్టడము అలా చేయడం వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్ళు శాంతియుతంగా మరియు అంటే మధ్య మార్గంగా రాజీ తత్వంతో నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అందులో మన అందరం ఉండాలి అనేటువంటి తత్వంతో మన భారతదేశంలో ఉన్నటువంటి అందరు హిందువులు ఇదే పద్ధతితోటి ఇప్పటికీ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు ఇప్పటి వరకు ఎంతో స్వేచ్ఛ ఉంది. దాదాపుగా రోజుకు 4 నుంచి 4-5 సార్లు అతి పెద్ద మైకులు పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదండి. పెద్ద పెద్ద మైకులతోటి అరుస్తూ ఉన్నారు. అంటే మరి అందులో వచ్చేటువంటి శబ్దం యొక్క అర్థము అందరికీ తెలుసా అండి. అంటే మా దేవుడు మాత్రమే గొప్ప, వేరే వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వేరే దేవుళ్ళని ఎవరైతే అంటే ఆదరిస్తారో వాళ్ళను మేము ఉంచము అని చెప్పడమే దాని యొక్క ఉద్దేశము. అయినప్పటికీ కూడా అదంతా తెలిసినప్పటికీ కూడా గుండెల్లో పెట్టుకొని భారతదేశము ఎంతో ఐక్యంగా ఈరోజు అంటే సర్వమత సహనంతో ఈరోజు జీవిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు దాన్ని గమనించాలి. ఎంత దోమైనా కూడా ఆ దోమ చాలాసార్లు సతాయించింది అనుకోండి, తప్పనిసరి పరిస్థితిలో మనం ఆ దోమను అంటే వెలగొట్టడమా లేకుంటే దాన్ని తీసివేయడమో జరుగుతుంది. సో అక్కడ జాతికి కానీ లేదా ఒక సిస్టమ్కు కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా అనారోగ్యాన్ని కలిగించే, అస్థిరత్వాన్ని కలిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము బల ప్రయోగం ద్వారా మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం వస్తుందండి. ఆ బల ప్రయోగము చేసే వాళ్ళే చేస్తారు. మిలిటరీ ఉంది,
సిద్ధాంతం ఉంది, చట్టం ఉంది, ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు రాజ్యాంగం ఉంది కాబట్టి అది చేస్తారు. ఈ లోపల నైతికంగా మనము ఎంతో శక్తివంతంగా హిందువుల సమాజం ఖచ్చితంగా బంగ్లాదేశ్ యొక్క హిందువుల వెనుక ఉంది. నేను సాక్ష్యం. నేను యాక్చువల్గా ఎంతమంది వెళ్ళారో తెలియదు కానీ హైదరాబాద్ నుంచి నేను 12 రోజులు ఉండి నిన్ననే వచ్చాను నేను. సో అక్కడ ఉండలేకపోయినాం, చూసి అక్కడ వాళ్ళకి ఏం కష్టం ఉంది చూద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. సో మనం అందరం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉన్నాం, ఇంకా ఉంటాం, ఇంకా వారికి మనం నైతికంగా మద్దతుగా ఉందాం. చాలా మంచి విషయాన్ని అందించారండి. దీక్షితులు గారు, బంగ్లాదేశ్ విముక్తి కోసం, భరత జాతి కోసం భరత సైన్యం అనేది చాలా వరకు పోరాటం చేసింది కదా. మరి ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే మరోసారి ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? పోరాటం ఎప్పుడూ ఉంటుందండి. దేశాలను రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో మరి దేశ సరిహద్దులో ఉండేటటువంటి సైన్యం కావచ్చు, వారికి కూడా మనకన్నా ఎక్కువగా వారికే తెలుసు అసలు నిజంగా అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా. కొన్ని ఎక్స్పోజ్ చేస్తారు మీడియా ద్వారా, కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి హిందువుల్ని, సనాతన సంప్రదాయం నడిపించేటటువంటి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి పాత్ర ఈ సైనికుల ద్వారా కూడా, ఆ దేశంలో ఉండే సైనికుల ద్వారా కూడా కొంత ఇబ్బంది నడుస్తుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాల్లో మత ఛాందసం పెరిగిపోయినటువంటి విధానంలో ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నటువంటి ఈ యొక్క మన ఇస్కాన్ స్వామి గారు ఉన్నారో, చిన్మయ కృష్ణ గారు తరపుగా అడ్వకేట్స్ ఎవరైతే మేము వారికి లీగల్గా సపోర్ట్ చేస్తామని ఒకరు కూడా రాలేకుండా అంత దేశంలో, వాస్తవానికి భారతదేశంలో అది అణువు కన్నా చిన్నది, ఇది బ్రహ్మాండం. దాంట్లో ఎంత ధైర్యం ఉంటే కనీసం ఒక న్యాయ చట్టం చదువుకొని వాళ్ళ సిద్ధాంతమే న్యాయం కోసం బ్రతకాలి, న్యాయాన్ని అది తప్పు ఒప్పు నిరూపణ చేయాలి. అలాంటిది ఎవరొచ్చినా మేము అతని ప్రాణాలు తీస్తామని అసలు న్యాయాన్ని నిర్మూలన చేస్తే ఇంకా ఏమున్నట్లు? ఇది ఇక్కడే అర్థమైపోతుంది ప్రధానంగా. ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ స్వామి గారి తరపు మేము వాదిస్తామస్తే వారి ప్రాణాలు తీసేస్తే ఇంకెవరు నోరిప్పుతారు? ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటివి రావద్దు. ఇలాంటివి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయం అందరికీ, ధర్మం రక్షతి రక్షిత, దాన్ని కాపాడాలి కదా. అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళు నడిచే విధానమే అధర్మంగా ఉన్నప్పుడు ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి దురదృష్టకరమైన ఘట్టాలు మళ్ళీ రావద్దు. సైన్యం కూడా సమాధానం చెప్తోందండి, దానికి పెద్దల అనుమతి అన్నీ ఉంటాయి. సైన్యం ఇచ్చే సమాధానం ఉంటుంది, మరి నాయకులు ఇచ్చేటటువంటి సమాధానం ఉంటుంది. ఇలాంటి రోజు మళ్ళీ రాకుండా ఉండే విధంగా అందరూ చర్యలు ఉంటాయనేది నా అభిప్రాయం. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ ఆలయాలపై జరుగుతున్నటువంటి దురాగతాల గురించి, ఈ దురాగతాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎలా అరికట్టాలి అనే అంశంపై చక్కని వివరణనిస్తూ చాలా మంచి విషయాలను అందించారండి. మాకు ఇరువురికి ధన్యవాదములు. ఇదండి వాటి ధర్మబేరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.